మేము టీవీ నుంచి వచ్చామండి. ఇక్కడ టీటీడీలో మనకి రూమ్కి ప్రైవేట్ గా దొరకట్లేదంట, మొత్తం టీటీడీ ముద్ర అవుతుందంట. కానీ దీన్ని బట్టి మీరు అంతా ఎలా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్? సేపు లైన్లో నించున్నా అయినా సార్ నాకు రూమ్ ఏం చేసినా టీటీడీ వాళ్ళ రిఫరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళతోనే చేయించుకుంటారు, పనులు వెళ్ళిపోతున్నారు. అక్కడ 100 రూపాయల రూమ్ లో 50 రూపాయల రూమ్ లో ఇస్తా అంటున్నారు. మరి దాని గురించి మీరు స్పందనే? వాళ్ళంతా వేరే 100 రూపాయలు అన్ని అమ్ముకుంటున్నారు అండి, వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మామూలు ప్రజానీకానికి న్యాయం జరగదు, అందుకని తిరుపతికి రాకండి. ఇంట్లోనే కూర్చొని గోవిందా గోవిందా అనుకోండి, ఇక్కడ వచ్చి అవస్థలు పడే కంటే ఇంట్లో కూర్చోవడం మేలు. అంటే అప్పుడు మీరు గుండు కొట్టించకుండా గుండు కొట్టించిన ఫీల్ అవుతారా? అవునండి. అంతేనా? ఇప్పుడు మీరు సడన్ గా ఉన్నట్టుండి ఒక కౌంటర్ నుంచి ఇంకో కౌంటర్ చేంజ్ అయ్యారు, దీని వల్ల చేంజ్ అయ్యారు? ఆయన అక్కడికి వెళ్ళాక 50 రూపీస్ అయితే ఉన్నాయి, లేకపోతే లేవని చెప్పి ఇక్కడ నుంచి పంపించేసి ఆ కౌంటర్ వెళ్ళి అక్కడ ఇస్తారని చెప్పాడు. వేరే వాళ్ళందరికీ 100 రూపాయలు తీసుకున్నాం. కానీ మీరు ముందే బుక్ చేస్తున్నారు కదా రూమ్? ముందే అన్ని ఆపించుకున్నాం మేమంతా. బ్రాంచ్ మేనేజర్ మాకు ఆయన తెలుసు అనమాట, సరే బోర్డు మెంబర్, వాళ్ళతో చెప్పిస్తే ఆయన రికమెండేషన్ పైన వచ్చాము ఆయన తాలూకా. ఆయన సరే ఎవరు దిగట్లేదు, బోర్డు మెంబర్ కూడా దిగట్లేదు, బోర్డు మెంబర్ని కూడా ఎవరు దిగట్లేదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. కానీ డబ్బులనే తీసుకున్నారు, ఓన్లీ డబ్బులు. టీటీడీ కూడా మొత్తం డబ్బులాగా మారిపోయింది. మొత్తం డబ్బు 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 డబ్బులుంటే ఏమన్నా చేయొచ్చు, మందు కూడా తాగొచ్చు, పిల్లలు కూడా కొట్టచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మీరు అమూల్యమైన టైంని మాకు కేటాయించింది. థ్యాంక్స్. మీరు ఇప్పుడు చెప్పండి కార్తీక్ గారు, మీ అభిప్రాయం ఏంది ఇక్కడ టీటీడీలో అసలు ఏమైతుంది? ఇక్కడ ప్రాబ్లం మీరు ఎందుకు ఇక్కడికి వచ్చినారు? అనుకున్నది కూడా అయ్యింది ఒకటి అండి. ఏమైందండి? మా పరిస్థితి ఏం చేయాలో అర్థమవుతలేదు. మీరు ఏమనుకున్నారో అది ఏమైంది? అసలు మామూలుగా ఇక్కడ రాగానే సీటు ఆల్రెడీ మేము ముందే బుక్ చేసుకున్నాము, ఒక బోర్డు మెంబర్ తెలుసు కాబట్టి మేము వచ్చేసి ఇలా అనుకున్నాము, బోర్డు మెంబర్ హెల్ప్ అనుకున్నాము. ఇక్కడ ఈ లైన్ వస్తుంటే ఇవన్నీ చేస్తుంటే మాకు ఏం అర్థమవుతలేదు. లైన్లు పెరుగుతున్నారు, మధ్యలో అదేం సెక్యూరిటీ గార్డ్స్ ఏం పట్టించుకోవట్లేదు. సో దీనివల్ల సెక్యూరిటీ గార్డ్స్ ఏమన్నా అవకతవకలు చేస్తున్నారా? అవకతవకలు అంటే తెలిసిన వాళ్ళు ముందు మధ్యలో పంపించేస్తున్నారు. ఇవన్నీ డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? డబ్బులు ఏం తీసుకోవట్లేదు. కానీ ఏంటంటే దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఫేస్ అవుతుంది. స్ట్రీట్ ల్యాండ్ దీని ఫ్యామిలీస్ ఇంకా ఫేస్ అవుతుంది. ఫ్యామిలీస్ చాలా మంది వస్తుంటారు, వాళ్ళకి ఇప్పుడు మంత్లీ కలిగాలో బయట చాలా కష్టం, చిన్న పిల్లలు ఉంటారు. సో ఇలాంటి వాటికి అరిగేటాలంటే వీళ్ళు కొన్ని ప్రైవేట్ చేయాలి, ప్రైవేటైజ్ చేయాలి కొన్ని లాజిక్. సో దాన్ని బట్టి మనం ఇక్కడ హోటల్స్కి వెళ్ళే దాంట్లో జనాభా కానీ మనకి రూమ్స్ అవైలబిలిటీ ఉన్నా కానీ 50 రూపీస్ 100 రూపీస్ లేవు అని చెప్తున్నారు. దీనివల్ల మనకి ఏం అర్థమవుతలేదు. సో ఓవరాల్గా టీటీడీలో ఏమవుతుందండి, మీ కంక్లూజన్ ఏంది? మామూలు ప్రజానికానికి ఓకే అండి, థ్యాంక్ యూ కార్తీక్ గారు. కెమెరామెన్ టీవీ 9.